బ్రో నిన్న ఆర్జీవీని తగలబెట్టడానికి వెళ్ళారు. అవును. దేనికంట? దేనికంటే ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి గొడవకు కానీ కొట్టడానికి వెళ్ళారు అంటే దట్ ఈస్ దాంట్లో పవన్ కళ్యాణ్ పోస్ట్ ఏదో తప్పుగా పెట్టినట్టు లెక్కే. బరిలోకి పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని అతికిచ్చాడు. పోస్టర్ వదిలాడు వ్యూహం అంట. చావు దగ్గర పడింది, చావు దగ్గర పడింది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామ్గా ఉన్నందరూ కామ్గా ఉంటారు. ఒక్కసారిగా మీద పడ్డారంటే సముద్రం కెరటాలు మీద పడినట్టు లెక్క. అది తెలుసుకుంటా జనాలు. ఎందుకు ఇప్పుడు ఒక మనిషి ఫామ్లో లేకుండానే ఇంత చేస్తున్నాడు. ఏదైనా ఒక అవకాశం వస్తుందా? ఆయన పనులు ఆయన ఉంటే ఎందుకు అడిగాడా? నా బొమ్మ పెట్టు పోస్టర్లో అని అడగలేదుగా. నీకు పని లేక తినింది అరక్క పెడుతున్నావు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక మంచి పేరున్న డైరెక్టర్ నువ్వు. అలాంటిది నువ్వు ఇలాంటివి చేసి ఇంకా కిందకి పడిపోమాక. ఇప్పుడు ఏదో లెగుద్దామని చూస్తున్నావు. నీకు జగన్ది బాగా ఉంటే పెట్టుకో, నో సెన్స్. నీకు ఎవడ అభిమానం అయితే అది పెట్టుకో. మధ్యలో మా పవన్ కళ్యాణ్ అన్న ఏం చేసిండు నీకు? అది ఎందుకు తెచ్చిపెట్టావు అక్కడ? అవసరమా నీకు? తిన్నది అరగట్లేదా? లేకపోతే ఇండస్ట్రీలో ఉండాలని లేదా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి ఎలా ఉన్నాయంటే ఏందో ఎందుకు ఇలా చేస్తున్నాడో అనేలోగా ఇలాంటి దిక్కుమాలి ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు. మళ్ళీ ఏదో పని చేసుకుంటున్నావు, ఏదో చేస్తున్నావు, జనాలకు ఏదో మంచి మెసేజ్ ఇస్తున్నట్టు చూపిస్తున్నావు, మళ్ళీ అమ్మడే తిట్లు తినేస్తున్నావు. అవసరమా నీకు? ఏదైనా ఉంది అనుకుంటే నీకు ఒక అభిమానం ఉంది జగన్ మీద, చూపించుకో. ఎంత చూపించుకుంటావు చూపించుకో. లేకపోతే ఆయన పక్కన దిగి సెల్ఫీ పెట్టుకుని పోస్టర్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు? లేదా ఆయనకి అన్నం పెట్టేది పోస్టర్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు? మధ్యలో మా అన్న ఏం చేసిండు? నువ్వు రాత్రి దొరకలేదులే కానీ దొరుకుంటే వేటే నీకు. అది మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాట్ ఎలా ఉంటుందో నువ్వు రాత్రి చూసేవాడివి, మిస్ అయిపోయావు నువ్వు. అది చూసుకో. ఇంకోసారి రిపీట్ అయ్యింది అంటే కనుక ఇంకో లెవెల్. కానీ జనాలు ఆర్జీవీని బూత్ డైరెక్టర్ అంటున్నారు. బూత్ డైరెక్టర్ బూత్ మంత్రులతో సినిమా తీసాడు అంటున్నారు. ఆయన తీసే కాన్సెప్ట్లు అన్నీ కూడా అవే కదా. ఇప్పుడు ఆయన తీసే కాన్సెప్ట్లు అవే, ఆయన ఎంచుకునే కథలు అవే. ఆయన పేరు కూడా దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు, ఏ మార్క్ కేసు ఉంటాయి కదా బ్లూ సినిమాలు, ఆ ముద్ర పడిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదో సమయానికి ఏదో మంచి మెసేజ్ ఇస్తాడేమో, ఇంకా మారతాడేమో అనుకుంటున్నాం కానీ అబ్బే మారే ఛాన్సెస్ లేవు. మరి సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంటుంది? ఇప్పుడు మంచోళ్ళకి రోజులు లేవు బ్రో. ఇప్పుడు అడ్డదిడ్డంగా పైకి వచ్చేవాడికి ఈ మధ్య రోజులు ఉన్నాయి. బరాబర్ వాళ్ళే పైకి వస్తున్నారు. ఏమైనా ఉంటే నా అడిగి వెనకమాల నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని చూసుకుంటున్నారు. ఎప్పుడో బ్యాక్గ్రౌండ్ నీకు ఏదన్నా ఉన్నాయి బరాబర్, ఏదన్నా తెప్పించుకో. పవన్ కళ్యాణ్ పోస్టర్లు కానీ, ఆయన ఫోటో కానీ, ఆయన పేరు కూడా పలకడానికి కూడా సరిపోను బరాబర్ చెప్తున్నా. అర్థమైందా? ఎక్కడా కూడా నమోదు అయ్యిందంటే ఫ్యాన్స్ నీకు సినిమా చూపించేస్తారు అబ్బా కనపడితే.